హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. షైన్ ఇండియా మ్యాగజైన్లోకి సంబంధించి మొత్తం ఓవరాల్ అనమాట, మొత్తం కంటెంట్ కాకుండా. సో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారత్ రత్న పురస్కారం ఇచ్చారు. సో ఈ భారత రత్న అవార్డు అనేది అత్యున్నతమైన అవార్డు కాబట్టి అది ఎవరెవరికి వచ్చింది అనేది దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో కర్పూరి ఠాకూర్ అనే పర్సన్కి భారత రత్న అవార్డు వచ్చింది. పద్మ విభూషణ్ ఏమో వైజయంతి, చిరంజీవి, వెంకయ్య నాయుడు, పద్మ సుబ్రహ్మణ్యం వచ్చింది. దాంతోపాటు మరణానంతరం ఇచ్చిందేమో బిందేశ్వర్ పాఠక్. సో ఈ 5 మందికి ఇచ్చారు. పేర్లు మరోసారి చూడండి: వైజయంతి, మన చిరంజీవి, వెంకయ్య నాయుడు, పద్మ సుబ్రహ్మణ్యం, దాంతోపాటు బిందేశ్వర్ పాఠక్, వీళ్ళు 5గురికి ఇచ్చారు. ఇంకా పద్మ విభూషణ్ ఏమో 17 మందికి ఇచ్చారు. 54th WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024, దాని స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందంట. సో దాని థీమ్ చెప్పాము కదా, ఎకానమిక్ ఇటువంటి ఏమైనా సదస్సులు జరిగితే దానికి సంబంధించి థీమ్ కూడా ఇంపార్టెంట్ అని. సో దీనికి సంబంధించిన థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్, నమ్మకాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనమాట. సో అది 54th వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 ఏదైతే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందో దాని యొక్క థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్. అభయహస్తం లోగో అనేది లాంచ్ చేశారు, దరఖాస్తు ఆవిష్కరణ అనేది. దానికి అది మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, ఇవన్నీ యువ వికాసం, ఈ అన్నిటికి సంబంధించి అభయహస్తం అనే ఒక లోగో అయితే మన తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసింది. యాదాద్రి ఆలయానికి FSSAI గుర్తింపు వచ్చిందంట. యాదాద్రి ఆలయానికి ఈ గుర్తింపు వచ్చింది. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ. చాట్‌జీపీటీకి పోటీగా వస్తున్న యాప్ ఏంటి, ఇట్లా అడుగుతూ ఉంటారు క్వశ్చన్. సో గూగుల్ జెమినీ అనేది గుర్తుపెట్టుకోండి. 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగడియా. 16th ఆర్థిక సంఘం ఉంది కదా, దానికి రీసెంట్గా కొత్త చైర్మన్ అపాయింట్ అయ్యారు, తను అరవింద్ పనగడియా. మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ 2023 విజేతగా తెలుగు అమ్మాయి, ఆమె పేరు శ్రియ. మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ 2023కి CRPF DG అనీష్ దయాల్ సింగ్. CRPF DG కొత్తగా అపాయింట్ అయిన పర్సన్ అనీష్ దయాల్ సింగ్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎవరు? జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. అండ్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి అపాయింట్ అయ్యారు. సో రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా ఎవరైతే సీనియర్ న్యాయవాది ఉన్నారో సుదర్శన్ రెడ్డి అని అతను అపాయింట్ అయ్యారు. తల్లా వజ్జల పతాంజలి శాస్త్రి అనే పర్సన్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తను రాసిన రామేశ్వర కాకులు అనే కథా సంపుటికి ఈ అవార్డు వచ్చింది. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్, వీళ్ళు డిఫరెంట్ ఉంటుంది. ఇంతకుముందు మనం చూసిన ఆస్కర్ అవార్డ్స్కి ఓపెన్ హైమర్ ఉంది కదా మూవీ, హీరోయిన్ సిలియన్ మర్సీ, హీరోయిన్ లిల్లీ గ్లాడ్ స్టోన్. హీరోయిన్ అయితే వేరే అమ్మాయి ఉండేది, సో ఇక్కడ హీరోయిన్ మారింది. సో డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో అవి ఏ అవార్డ్స్ అనేది చూసుకోవాలి, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్సా లేకపోతే ఆస్కార్ అవార్డ్స్ అనేది చూసుకొని చేయాలి. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, మూవీ ఓపెన్ హైమర్, హీరో సిలియన్ మర్సీ అండ్ హీరోయిన్ లిల్లీ గ్లాడ్ స్టోన్. తర్వాత అమృత్ పాల్ సింగ్కి నైట్హుడ్ పురస్కారం వచ్చింది. ఎవరికి? అమృత్ పాల్ సింగ్ అనే పర్సన్కి నైట్హుడ్ అవార్డు అయితే వచ్చింది. తర్వాత ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అయితే అనుకుంటున్నారు, అంటే వచ్చింది అవార్డు. హార్దిక్, సవితలకు FIH అవార్డ్స్ ఇచ్చారంట వాళ్ళిద్దరికి, హార్దిక్ అండ్ సవిత. నెక్స్ట్ ఫీఫా ఉత్తమ ప్లేయర్ ఏమో లియోనల్ మెస్సీ అనే పర్సన్ ఫీఫా ఉత్తమ ప్లేయర్. తర్వాత ఫీమేల్లో ఐథానా బొన్మాటి. నెక్స్ట్ ప్రపంచ బ్లిట్జ్ చెస్ టైటిల్ ఛాంపియన్షిప్లో కార్లసన్, అతనికి ఇటువంటి టైటిల్ రావడం 5th టైం అంట. ఎవరు? మ్యాగ్నసన్ కార్లసన్ ఉంటాడు కదా. సో JNTUHలో 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే వేడుకలు జరిగాయి. ఎన్నోది అని అడగచ్చు, ఎక్కడ అడగచ్చు. సో ఇవి క్వశ్చన్స్. ఇది మళ్ళీ ఒకసారి ఒక 2 times రివైజ్ చేసుకోండి. ఫిబ్రవరి మంత్ ఈ విధంగానే ఫిబ్రవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి ఎగ్జామ్ వరకు వీలైనంత షార్ట్కట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ టు వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.